పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాజకీయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత బీజేపీతో జత కలిసి కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు జాతీయ పత్రికలు, ఛానల్స్లో జోరుగా ప్రచారం సాగుతుంది. బీహార్లో అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీల బంధం దాదాపుగా బీటలు వారినట్టేనని, భారతీయ జనతా పార్టీ మద్దతుతో 2-3 రోజుల్లో జేడీయూ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని నితీష్ కుమార్ తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. బీహార్లో తాజా పరిణామాలు విపక్ష ఇండియా కూటమి పెద్ద ఇబ్బందికర పరిణామాలు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నితీష్ కుమార్ తరచూ రాజకీయ కూటములను మారుస్తూ ఉంటారు. ప్రస్తుతం సంకీర్ణ భాగస్వాములైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీష్ కుమార్ ఇప్పుడు తాజాగా ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారు. ఆర్జేడీ ముఖ్య నేతలతో అసంతృప్తిగా ఉన్నారని, నితీష్ విసిగిపోయారని తెలుస్తోంది. ఇండియా కూటమి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడిగా ఇటీవల కాంగ్రెస్ అధినేత ఖర్గేను ఎన్నుకోవడం కూడా ఆయన్ను మళ్లీ ఎన్డీఏ వైపుకు వచ్చేలా చేశాయన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్ జేడీయూ ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిపించినట్లు సమాచారం. రాజీనామా అనంతరం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా నితీష్ కుమార్ సీఎంగా ఉండేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.